హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాసవీస్ డైరీస్. ఇవాళ వీడియోలో మనం సొర పిడుపు ఆర్ సొర పిట్టు అంటారు కదా, అది ఎలా చేసుకోవాలో చూద్దాం. మనకి చలికాలంలో సొర చేపలు బాగా దొరుకుతాయి కదండి, అలా దొరికినప్పుడు మీరు ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి దీనికోసం నేను ఒక 4 పీసెస్, అంటే ఒక చిన్న సొర చేప అనుకోండి అట్లా తీసుకున్నాను. దీన్ని ఫస్ట్ సొర చేపలు ఏంటంటే అన్ని చేపలు లాగా కాదు, ఇది కొంచెం డిఫరెంట్గా వండుతారు. సో దానికోసం ఒక బౌల్లో హాట్ వాటర్ పెట్టేసుకొని అది కొంచెం బాయిల్కి రాగానే దాంట్లో ఈ చేప ముక్కలు అనేవి మనం ఇలా ముక్కలుగా చేసుకునే ఉంటాయి కదా, వాటిని అందులో వేసేసి ఒక బాయిల్ రానియాలి. అంటే మనకు తెలుస్తుంది అనమాట, ఆ స్కిన్ వచ్చేస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. ఆ స్కిన్ వచ్చేసేంత వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు లైట్గా వస్తుంది, సో ఇంకొంచెం ఒక 2 to 3 మినిట్స్ వరకు అట్లా మనం బాయిల్ చేసుకుంటే కనుక మనకు తెలుస్తుంది. లేదంటే స్పూన్తో ఇలా ఒత్తినా సరే మనకి ఆ స్పూన్ కనుక ఫ్లెష్లోకి వెళ్ళిపోతే కనుక మనం తీసేసుకోవచ్చు, ఇంకా ఆఫ్ చేసేయచ్చు. సో ఇక్కడ చూసారు కదా, స్కిన్ అంతా వచ్చేస్తుంది. సో ఇలా వచ్చేసిన తర్వాత ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. కొంచెం చల్లారిన తర్వాత వాటర్ అంతా వంపేసుకుని, అంటే ఈ లోపల ఈ వేడికి ఇంకా లోపల ఇంకేమైనా పచ్చి ఉంటే కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు వాటర్ వంపేసుకొని మనం ఈ స్కిన్ అంతా రిమూవ్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఈ సొర చేపలకి చాలా జిగురుగా ఉన్నట్టు ఉంటుందండి స్కిన్ కింద. దానికోసం ఒక బౌల్ మామూలు వాటర్, ఫ్రెష్ వాటర్ కూడా పక్కన పెట్టుకొని వాటిని క్లీన్ చేసుకోవాలి. సో ఇక్కడ వీడియోలో చూపించినట్టు మనం ఒకసారి స్కిన్ ఇట్లా పక్కకు రిమూవ్ చేసేసుకొని దాన్ని మళ్ళీ ఒకసారి వాటర్తో ఇలా పోసుకొని దాన్ని కడుక్కోవాలన్నమాట. ఎందుకంటే లోపల ఉన్న జిగురు అదంతా ఉంటుంది కదా, ఆ జిగురు పోయేట్లాగా ఇట్లా బాగా రుద్ది కడుక్కోవాలి. సో ఇక్కడ చూసారు కదా, ఇట్లా బాగా అన్ని పీసెస్ మనం ఇట్లా రుద్ది కడుక్కుందాము. సో ఇక్కడ మనం తీసుకున్న 4 పీసెస్ ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత వీటిని మనం సపరేట్ చేసుకోవాలి. లోపల మనకు ఒక ముళ్ళు ఉంటుంది. ఒకవేళ ముళ్ళు కనుక కొంతమంది తింటారు, ఆ ముళ్ళను కూడా తినేవాళ్ళు ఉంటే దాన్ని వేసుకోవచ్చు, లేదంటే ఇలా సపరేట్ చేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. సో దీన్ని ఇలా అంటే మనం షెడ్ చేస్తాం కదా, తీసేసినట్టు ముక్కలుగా తీసేసుకుని ఇలా రెడీ చేసుకుందాం. ఇప్పుడు మనం కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికోసం ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకోవాలండి. ఈ కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఎందుకంటే ఇది సొర చేప అనేది చాలా ఎక్కువ నీసు వాసన వస్తుంది. నార్మల్ మన ఫ్రెష్ వాటర్ చేపల్లా కాదు, ఇది సముద్రంలో దొరుకుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ నీచు వాసన వస్తుంది. అది పోవడానికి మనం ఎక్కువ ఆయిల్ అండ్ ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి ఎక్కువ వాడతాము. సో ఇట్లా ఎక్కువ ఆయిల్ లేకపోతే మనకి మరీ నీచు వాసన వచ్చినట్టు ఉంటుందన్నమాట. సో అప్పుడు తినలేమన్నమాట. సో ఇలా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఈ కర్రీకి అయితే. సో ఇప్పుడు దీనిలో ఒక మీడియం సైజ్ ఆనియన్ పీసెస్ అండ్ అలాగే పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం చూసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను దీంట్లో చెప్పాను కదా, ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేస్తాము నార్మల్ కంటే. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను అనమాట. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. తొందరగానే ఫ్రై అయిపోతుంది, ఎందుకంటే ఆయిల్లోనే కాబట్టి ఫాస్ట్గానే ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ రెడీగా చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, వాటిని వేసేసుకోవాలి. సో వీటిని వేసిన తర్వాత నుంచి ఇంకా తిప్పుతూనే ఉండాలండి, ఎందుకంటే చాలా ఫాస్ట్గా అడుగంటిపోతుంది. మనం ఇంత ఆయిల్ వేసినా సరే అడుగంటుతుంది ఈ కర్రీ మాత్రం. సో కాబట్టి మీరు తిప్పుతూనే ఉండాలి. అరౌండ్ 15 to 20 మినిట్స్ వరకు పడుతుంది. ఈ గ్యాప్లో మొత్తం అంటే ఎక్కువగా మరీ ఓవర్గా కాదు, ఎప్పుడైతే మనకు కొంచెం అడుగంటుతుంది అనిపిస్తున్నప్పుడు అంతా తిప్పుతూ ఉండాలన్నమాట, లేదంటే కర్రీ పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలా తిప్పి కొంచెం సేపు అలా ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత మనం దీంట్లో మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అండ్ అలాగే పసుపు అవన్నీ యాడ్ చేసుకోవాలి. మేమైతే ఒక స్పూన్ సాల్ట్ అండ్ అలాగే ఒక పావు స్పూన్ కొంచెం ఎక్కువ వరకు పసుపు యాడ్ చేసుకున్నాము. అండ్ తర్వాత ఒక స్పూన్ వరకు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాం. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా బాగా అట్లా అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి తిప్పుతూ ఉండాలన్నమాట. ఇది చూసారు కొంచెం దగ్గర పడింది, అంటే వాటర్ అంతా పోయి కొంచెం దగ్గర పడింది. సో ఈ టైంలో మనం కారం కూడా యాడ్ చేసేసుకుంటున్నాం. ఇక్కడ కారం మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి అరౌండ్ 1.5 స్పూన్ వరకు యాడ్ చేసాము. సో మీ టేస్ట్ తగ్గట్టు మీరు ఎంతవరకు తింటారో చూసుకొని యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం కారం కూడా కలిపేసుకున్న తర్వాత, అంటే మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ అవన్నీ చెక్ చేసుకొని ఏమైనా ఉప్పు కానీ కారం కానీ తక్కువ అయితే ఈ స్టేజ్లో కొంచెం యాడ్ చేసేసుకోండి.
ఇవి చూసారు కదా, చాలా పొడి పొడిలాడుతూ రావాలన్నమాట. బాగా మనకి ఎగ్ రోస్ట్ ఎలా వస్తుంది అలా పొడి పొడిగా వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట. దీంట్లో లాస్ట్లో కొంచెం ఊరికే గరం మసాలా యాడ్ చేసుకోవడం అంతే. లైట్గా ఇంకా ఒక పావు స్పూన్ వరకు ధనియాల పొడి అండ్ అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసేసుకుంటే మన కర్రీ అనేది చాలా ఈజీగా అండ్ కొంచెం ఓపిక్గా చేసుకోవాలి. ఈ కర్రీని రెడీ అయిపోతుంది. సో మనకి సీజన్కి ఎప్పుడైనా సీజన్లో దొరుకుతాయి కాబట్టి సో తప్పకుండా ట్రై చేయండి. వింటర్ సీజన్లో స్పెషల్గా దొరుకుతుంది కాబట్టి. సో లాస్ట్లో ఇలా గరం మసాలా ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.